43,000 కోట్లు రాబోతున్నాయి రైతులకు. మొదలు రుణమాఫీ ఇది 31,000 కోట్లు. 2018 డిసెంబర్ 12 తారీఖుకెళ్లి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2023 డిసెంబర్ 9 తారీఖు దాకా తీసుకున్న లోన్లు కట్టేయబోతుంది. ఒక్కొక్కరిది 2 లక్షల వరకు. 2-3 రోజుల్లోనే రూల్స్ ఓకే చేసి 15 ఆగస్టు వరకు అందరి లోన్లు పక్కా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సార్ మల్లోపారి చెప్పిండి. అలా ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇక రైతు భరోసాకి 7,000 కోట్లు. ఎన్ని ఎకరాల దాకా ఇయ్యాలి, ఏ భూములకు ఇయ్యాలి, పండని భూములకు ఇయ్యాలన్నా వద్దా అనే రిపోర్ట్ ఇస్తానికి మంత్రులతోటి కమిటీ చేసిండ్రు. వాళ్ళందరితోటి మాట్లాడి 15 తారీఖు లోపల రిపోర్ట్ ఇయ్యంగానే అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టి అకౌంట్ లో పెట్టుబడి పైకం వేస్తారట. ఆ నెలకు మునిగో ఎండలకెండో పంటలు తెరలైతే పంట బీమా లేకుండే పాత సర్కార్లా, ఇప్పుడు తెస్తున్నారు. అట్లనే రైతులు కాలం చేస్తే ఇంటోళ్ళు అందరి పేరు మీద ఇన్సూరెన్స్ కడుతున్నది. ఈ రెండింటికి కలిపి 5,000 కోట్లు. మరి ఇంత పైకం ఎట్లా తెస్తారో ఏం చేస్తారో గానీ 4